కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేసే స్కామ్స్ గురించి, నెక్స్ట్ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వల్ల ఈ స్టూడెంట్స్ ఎలా మోసపోతున్నారు అనే వాటి గురించి అయితే నేను ఈ ఛానల్లో వీడియోస్ చేస్తున్నాను అనమాట. అది చాలా చిన్న ఛానల్ కావడం వల్ల పెద్ద రీచ్ అయితే రాలేదు. ఒక 4900 సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక చిన్న ఛానల్ అనమాట. నేనే కాదు, చాలా మంది ఇలాంటి అవేర్నెస్ కలిగించే వీడియోస్ కానీ, ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఎవరు చేసినా కూడా వాళ్ళకైతే ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. నేను యూట్యూబ్ లో ఈ క్రాంతి వ్లాగర్ ఫ్యాక్స్ ఛానల్ ఉంటుంది కదా, అతని ఛానల్ నేనైతే రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. నేను చేసి ఈ టాపిక్ పైన కొన్ని వీడియోస్ అయితే అతను కూడా చేశారనమాట. ఆ వీడియోస్ మంచి రీచ్ అయితే వచ్చింది. అదేంటంటే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేసే ఈ ఫ్రాడ్స్, ఈ స్కామ్స్ గురించి అయితే అతను చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఈ వీడియోస్ చేసేది ఒక ఫేమ్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో కాదు. ఒక స్టూడెంట్ తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి ఫేక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆల్మోస్ట్ అన్ని ఇలాగే ఉన్నాయి. జెన్యూన్ అనేది ఖచ్చితంగా ఉండదు అనమాట. ఎందుకంటే టాప్ ర్యాంకర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ర్యాంకర్స్ అనమాట. వాళ్ళ దగ్గరికి వచ్చాక ర్యాంకర్ అవ్వలేదు వాళ్ళు. సో వాళ్ళని వీళ్ళు కొనేసుకొని వీళ్ళ ఇన్స్టిట్యూట్ వల్లనే వాళ్ళు అంత పెద్ద టాప్ ర్యాంక్స్ సంపాదించారు అని ప్రతి ఒక్కరికి పోర్ట్రే చేస్తారనమాట. పేద కుటుంబం నుంచి వచ్చి లక్షల ప్యాకేజ్ జాబ్ కొట్టేశాడని, లేకపోతే యూపీఎస్సీ క్రాక్ చేసాడని, ఇలాంటివన్నీ కూడా కొత్తగా జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళని మైండ్ ట్యూన్ చేస్తారనమాట. వాళ్ళ ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతోని అన్వెరిఫైడ్ సక్సెస్ స్టోరీస్ ని చూపించి కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేసే వరకు మాత్రమే వీళ్ళు మంచిగా ఉంటారు, ఆ తర్వాత అస్సలు దేకరు. సో ఈ విషయం అందరికీ అర్థం అవ్వాలి అని నేనైతే వీడియోస్ చేస్తున్నా ఈ టాపిక్ పైన. బట్ పెద్దగా రీచ్ రాలేదు. నా ప్రయత్నం ఏంటంటే జనాల్లో ఎడ్యుకేట్ అవ్వాలి. ఇలాంటి విషయాల్లో అవేర్ గా ఉంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు, వేరే వాళ్ళని కూడా కాపాడుతారు. వాళ్ళు నేర్పించే బేసిక్స్ కోసం మనం ఎగబడిపోయి లక్షలకు లక్షలు, వేలకు వేలు ఫీజులు కట్టేసి మనకి యూట్యూబ్ లోనే చాలా కంటెంట్ ఉందన్నమాట. అసలు అడ్వాన్స్డ్ గా చాలా మంది నేర్పిస్తున్నారు. ఎంతో పేషెన్స్ తో వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి చాలా మట్టుగా ₹1 కూడా మనం పే చేయక్కర్లేదు యూట్యూబ్ లో. జనాలకి అవేర్నెస్ కలిగితే ఆటోమేటిక్ గా ఇలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పని అయిపోతుంది. ఇదే నా ప్రయత్నం. ఇలాంటివి ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు కొంతమంది స్కామర్స్ ఏం చేశారంటే ఫోన్లు చేసేసి, మేము కస్టమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ పేరు పైన కొన్ని డ్రగ్స్ అనేవి వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, మేము ఇక్కడ పట్టుకున్నాం, సో మీ ఐడి వెరిఫికేషన్ కోసం మేము కాల్ చేస్తున్నాం, పోలీసులు అని చెప్పి వీడియో కాల్ చేసి చాలా మందికి మోసాలు చేయడానికి ట్రై చేసేవారు కదా. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కాల్ చేసేటప్పుడు ఒక కాలర్ టోన్ రూపంలో అందరికి అవేర్నెస్ కల్పించింది అనమాట. దానివల్ల ఏం జరిగింది, ఆ స్కామర్స్ ఇలా చేస్తున్నారు అని జనాలకి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. దానివల్ల ఏం జరిగిందంటే జనాలు జాగ్రత్త పడతారు, వాళ్ళు స్కామ్స్ అనేవి ఆపరు. స్కామ్స్ నుంచి తప్పించుకోవాలంటే జనాల్లో ఒక అవగాహన కల్పించాలన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, మనం మనల్ని కాపాడుకోవాలన్నమాట. పూర్తిగా స్కామర్స్ ని నిర్మూలించలేం, స్కామ్స్ చేసే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ని మనం నాశనం చేయలేం. మనమే జాగ్రత్త పడాలి, మనమే అవగాహన తెచ్చుకొని మనమే అవేర్ గా ఉండాలన్నమాట. నాకు పెద్ద రీచ్ రాకపోవచ్చు, బట్ మీలాంటి పెద్ద ఛానల్స్ వాళ్ళు ఆల్రెడీ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం, మీరు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పైన చేసిన ఈ వీడియోస్ అనేవి జనాలకి తెలిస్తే మీకు ఆల్రెడీ ఉన్న వ్యూయర్షిప్ లో, మీకున్న సబ్స్క్రైబర్స్ లో ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి జాగ్రత్త పడిన వాళ్ళు ఉంటారు. అలాగే నా ఛానల్లో నాకున్న 4900 సబ్స్క్రైబర్స్ లో ఒక్కరి వీడియో చూసినా వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నా అది చాలా హ్యాపీ అనమాట. నాకు ఒక ఆనందం అనమాట. నాకు వచ్చే ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కామెంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధాకరమైన కథ అనమాట. ఇలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకుని వచ్చి ఏవేవో పనులు చేసుకుని కూడబెట్టుకున్న రూపాయి కూడబెట్టుకున్న డబ్బులతో ఇలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి వాళ్ళకి జాబు రాక వాళ్ళు చివరికి వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అనమాట. అప్పుల్లో కూరుకుపోతున్నారు. కొంతమంది సూసైడ్స్ వరకు వెళ్తున్నారనమాట. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. నేను మీ వీడియో ఒక క్లిప్ వాడుకుంటున్నా, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే సారీ అన్న. వాళ్ళు సాధించారు, మీరు సాధించగలరు అని మంచి మోటివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాళ్ళ ఫోటోలు పెట్టి వీడియో షేర్ చేస్తారు, బాగా మోటివేట్ చేస్తారు, మీరు ఖచ్చితంగా సాధిస్తారని స్టూడెంట్స్లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుతారు. అండ్ చాలా కోచింగ్ సెంటర్స్ ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటాయి. ఒక స్టూడెంట్ వీళ్ళ దగ్గర మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఒకవేళ తన ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఆ స్టూడెంట్కి వచ్చిన మొత్తం క్రెడిట్ అంతా వీళ్ళే తీసుకొని వీళ్ళ కోర్స్
తీసుకోకపోయినా మా వల్ల ఆ ర్యాంక్ వచ్చింది అని బ్యానర్స్ కట్టి బాగా ప్రచారం చేస్తారనమాట. మీరు రీసెంట్గా వచ్చిన 12th ఫెయిల్ అనే మూవీ చూస్తుంటే ఈ స్టోరీ మీకు అర్థమయ్యే ఉండిద్ది. ఇలా చేసి సంవత్సరానికి ఫీజులు పెంచుకుంటారు. పైన పటారం లోన లొటారం అన్నట్టు వీళ్ళు అవుట్డేటెడ్ సిలబస్ చెప్తూ సరైన గైడెన్స్ మెటీరియల్స్ ఇవ్వకుండా స్టూడెంట్స్ని మోసం చేస్తారు. ఇలా ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్నాయి. స్టూడెంట్స్ క్వాలిఫై అయితే క్రెడిట్ అంతా ఇన్స్టిట్యూషన్ది, అండ్ క్వాలిఫై అవ్వకపోతే అది స్టూడెంట్ది. అలాగే మీరు స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ కలిగించే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్కామ్స్ గురించి చేస్తున్న వీడియోస్కి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే మాలాంటి చిన్న ఛానల్స్ వాళ్ళు చేసే వీడియోస్ కన్నా మీలాంటి పెద్ద ఛానల్స్ చేసే వాళ్ళకి చాలా రీచ్ ఉంటుంది. చాలా మందికి మీలాంటి వాళ్ళపైన ఒక ట్రస్ట్ ఉంటుంది అనమాట. మీరు దేని గురించి చెప్పినా సరే వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే మీ పైన నమ్మకం ఉండబట్టే మీకు అంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ దగ్గర ఉన్న యూట్యూబ్ ఛానల్ అనే ఒక వెపన్ తో అలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ని చాలా వాటిని అయితే మనం నాశనం చేయొచ్చు. నాశనం చేయడం అంటే ఇక్కడ జనాల్లో మనం అవగాహన తీసుకొస్తే మనం అందరినీ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అందరినీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. మన వీడియోస్ చూసి ఒక్కరు వాళ్ళని జాగ్రత్త పరుచుకున్నా మనం వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం. సో థ్యాంక్స్ అన్న ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు. ఇలాంటి వీడియోస్ మీరు చాలా చేయాలి. జనాలకి అవేర్నెస్ కలిగించే వీడియోస్ మీరు చేయిస్తే మిమ్మల్ని నమ్మకంతో మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. టాపర్స్ నేను చెప్పేది ఏంటంటే, ఒకడు వచ్చి మీ స్కిల్ని మీ గొప్పతనాన్ని కొనడానికి ప్రయత్నిస్తున్నాడంటే మిమ్మల్ని కొనే స్థాయి వాడికి లేదనేలాగా మీరైతే వాడికి మీ సత్తా చూపించాలి. అలా కాకుండా మీరేమైనా వాడికి అమ్ముడుపోతే దాని వెనకాల ఉండే పర్యవసానం ఎలాంటిదంటే మిమ్మల్ని ఎరగా చూపించుకొని వాడు 100 మందిని నాశనం చేసేస్తాడు అనమాట. 100 మంది జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అందులో మీరు కూడా ఒక భాగం అవుతారు. మీకు వాడిచ్చే డబ్బులు చాలా తక్కువ అనమాట. ఆ డబ్బుల కోసం మీరు ఎంతో మంది జీవితంలో ఉన్న ఆనందాన్ని, ఎన్నో కుటుంబాలు నాశనం చేసేసే వాళ్ళు అవుతారు. సో మీరు అమ్ముడుపోకండి. తొందరగా వచ్చే డబ్బులు, తొందరగా వచ్చే సక్సెస్ దేనికి పనికిరాదనమాట. సో ఆలోచించండి. అలా చేస్తే అది మీ గొప్పతనం అవుతుంది. ఎంతోమంది జీవితాల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే క్రాంతి అన్న ఛానల్లో ఉన్న ఆ వీడియోస్ చూడండి. అలాగే నా ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్ ఒకసారి చూడండి. చూసి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.